హాయ్ గాయ్స్, ఈ రోజు సూపర్ అంటే సూపర్ సినిమా చూద్దాం. మస్ట్ వాచబుల్ సినిమా ఇది. స్టార్ట్ చేశారంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారు. వన్ లైనర్ ఏంటంటే, ఒక కోటీశ్వరునికి ఇద్దరు కొడుకులు. పెద్దోడు టీనేజ్ లో ఉన్నప్పుడు చిన్నోడు పుట్టాడు. అతి గారాభం వల్ల పెద్దోడు కష్టం అంటే తెలియకుండా పెరిగాడు. మా దగ్గరే ఇంత డబ్బుందని బాధ్యత అనేదే లేకుండా పెరిగి చెడిపోయాడు. వాడే అలా అయ్యాడు. కనీసం చిన్నోడినైనా బాధ్యతకు పెంచాలని తండ్రి అనుకున్నాడు. కష్టం అంటే ఎలా ఉంటుంది, ఎంత కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. చిన్నప్పటి నుంచే చిన్నోడికి వాటి విలువ తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే పేదవారిగా మారిపోయి అతని కోసం వారు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకవైపు రిచ్ గా ఉంటూ బిజినెస్ ను చూసుకుంటూనే ఇంకోవైపు పేదవారిగా బతుకుతూ కొడుక్కి జీవితం అంటే ఏంటో నేర్పిస్తున్నారు. పూట గడవడమే ఒక గండం అన్నట్లు పేదరికంలో నటిస్తున్నారు. మరి ఆ పిల్లాడు పెద్ద అయ్యాక అతనికి బాధ్యత తెలిసిందా, నిజం తెలిసాక ఏం చేశాడు అనేదే ఈ సినిమా పేరు సక్సెసర్. ఇది 2024లో రిలీజ్ అయిన చైనీస్ మూవీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో పాత భవనాన్ని చూపించారు. ఒక పిల్లాడు గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు. వాటితో మంట పెట్టి కాఫీ చేస్తున్నాడు. ట్యాప్ నుంచి ఇంట్లోకి నీళ్లు తెచ్చాడు. అమ్మమ్మకు కషాయం చేసి ఆమె కాళ్ళు పట్టాడు. ఉదయం నుంచే చాలా బాధ్యతగా పనిచేస్తున్న ఈ అబ్బాయే ఈ సినిమా హీరో. ఇతని పేరు చించాన్ అని పెట్టుకుందాం. బాగా చదువుతాడు. ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాడు. ఈ పిల్లాడు చాలా కష్టాల్లో ఉన్నాడని స్కూల్ ప్రిన్సిపల్ ఇతని ఇంటికి ధనవంతులను తీసుకొచ్చి ఈ పిల్లాడి చదువుకు స్పాన్సర్ చేయమని అడుగుతుంటాడు. ఇంట్లో కూర్చోవడానికి చైర్ కూడా లేదు. ఒక చోట ఇల్లు కురుస్తోంది. ఇటుకలు పేర్చి టేబుల్ గా పెట్టారు. తిండికే ఆ కుటుంబం చాలా కష్టపడుతోంది. ఆ సారు చాలా దయతో వారిని చూస్తూ, మీ కొడుకు బాగా చదువుతాడు, వాడిని నాతో పంపించండి, నేను గొప్పవాడిని చేస్తా అన్నాడు. కానీ వారు అస్సలు ఒప్పుకోలేదు. స్పాన్సర్షిప్ ను వద్దన్నారు. ఆ సారు కోపంతో వెళ్లిపోయాడు. సారు కొడుకు ట్యాబ్ వాడుతుంటే చించాన్ చాలా ఆసక్తిగా చూస్తుంటాడు. ఇంకోవైపు తల్లి వాష్ బేసిన్ ను ఓపెన్ చేసి ఉతకాల్సిన బట్టలు వేసింది. వెంటనే ఐరన్ చేసిన బట్టలు వచ్చాయి. ఆ తర్వాత బయటకు వచ్చిన తల్లి, రే చించాన్, నాన్న నేను డ్యూటీకి వెళ్తున్నాం, నీ దుస్తులు పిండి రెడీగా ఉన్నాయి, వాటిని వేసుకుని స్కూల్ కు వెళ్ళు అని తల్లి చెప్పింది. బయటకు వెళ్లేటప్పుడు దాక్కుని నెమ్మదిగా వెళ్తున్నారు. వీధి చివరలో లగ్జరీ కారు ఆగి ఉంది. అందులో ఎక్కి డ్యూటీకి వెళ్లారు. యాక్చువల్ గా వీరు కోటీశ్వరులు, కానీ కొడుకు కోసం పేదవారిగా నటిస్తున్నారు. అమ్మమ్మకు అన్ని పనులు చేసిన చించాన్ తను కూడా స్కూల్ కు బయలుదేరాడు. ఇక అతడు బయటకు వెళ్ళగానే ఇంతసేపు వీల్ చైర్ లో కూర్చున్న ముసల్ది సడన్ గా లేచింది. వాకీ టాకీ పట్టుకుని డాబా పైకి ఎక్కింది. ఇంటి నుంచి అతడు స్కూల్ కు వెళ్లే వరకు కనిపెట్టడానికి మనుషులు ఉన్నారు. వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అంతా సీసీటీవీ కెమెరాలో చూస్తున్నారు. ఇదంతా తెలియక ఆ పిల్లాడు జాలీగా స్కూల్ కు వెళ్తున్నాడు. అంతా జాగ్రత్తగానే జరుగుతుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఈ ముసలామెదే. పరిగెత్తుతున్న పిల్లాడు ఒక కపుల్ ను ఢీకొట్టాడు. వాళ్ళు కూడా ఈ ముసలామె సెట్ చేసిన మనిషే. వాళ్ళు అమెరికన్లు, పలానా చోటుకు వెళ్ళాలి అని ఇంగ్లీష్ లో అడిగారు. అతడు కూడా ఇంగ్లీష్ లోనే సమాధానం చెప్పాడు. యాక్చువల్ గా ఈ పిల్లాడు ఇంగ్లీష్ లో వీక్. అందులో ఇంప్రూవ్ చేయడం కోసం ఇలా ఏర్పాటు చేశారు. ఒక పిల్లాడు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడని తెలుసుకోకుండా ఇలా పేదరికం సెట్ చేసి అతన్ని పెంచుతున్నారు. స్కూల్ అయిపోయాక అతడు ఇంటికెళ్తుంటే అతని కోసం తాత బామ్మ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు లగ్జరీ సూట్ వేసుకుని గిఫ్టులు కొని మనమని కోసం ఎదురు చూస్తున్నారు. వారిని ఆ పిల్లాడు చూడ్డానికి ముందే తండ్రి కారులో ఎక్కించుకున్నాడు. ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే, రేయ్ మా మనవన్ని చూడ్డానికి వచ్చాం, నీకేంట్రా అంటున్నారు. రేపు వాడి పుట్టినరోజు కాదా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటున్నారు. ఏంటి అందుకోసం ఇలాంటి కాస్ట్యూమ్స్ లో వచ్చారా, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తారా, వాడికి సందేహం వస్తే అని అంటుంటే, అలా వస్తే రాని, మాకు లాటరీ వచ్చిందని చెప్తాం అంటున్నారు. ఏదో ఒకటి చెప్పి నమ్మిస్తామని అంటున్నారు. ఇదిగో చూడమ్మా, వాడు పెద్దయ్యే వరకు ఏమీ తెలియకూడదని వాణ్ణి చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం, దయచేసి అదంతా చెడగొట్టకండి అని తండ్రి బతిమిలాడుకున్నాడు. రే వాడు గోల్డెన్ స్పూన్ తో పెరగాల్సిన వాడు, వాణ్ణి ఇలా కష్టపెట్టి వాడు బాధపడుతుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నావే, ఇది నీకు న్యాయమా అని తిడుతున్నారు. అమ్మ మనం కష్టపడలేదా, చిన్నప్పుడు కష్టపడితేనే మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు వాణ్ణి గారాభంగా పెంచామనుకో, పెద్దోన్ని చూసారు కదా వాడెలా అయ్యాడు, అలాగే వీడు కూడా కావాలని అనుకుంటున్నారా? కొన్ని సంవత్సరాలు మీరు ఇలా నటించి
చెల్లించే తీరాల్సిందే అన్నాడు. వీళ్ళు కారులో వెళ్తున్నారు. అదంతా గమనించకుండా బయట చించాన్ వెళ్తున్నాడు. అప్పుడు కారులో కూర్చున్న తన ఫ్రెండ్ ను చూశాడు. ఆ పిల్లాడు చించాన్ దగ్గర సీనేస్తున్నాడు. మా కారు చూసావా అని అంటుంటే చించాన్ చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి కారులో నేను ఈ జీవితంలో తిరగగలనా అని బాధగా చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న తాతకు చాలా కోపం వచ్చింది. రే, నేను తలుచుకుంటే నా మనవని కోసం లారీల్లో కార్లు తీసుకొచ్చిస్తాన్రా, కానీ డబ్బా లాంటి కారును చూసి వాడు బాధపడుతున్నాడే అని ఆ తాత మనసు చివుకుమంది. కారు నుంచి వేగంగా వస్తున్నాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. ఇంతకీ కొడుకు దగ్గర ఈ తండ్రి ఎందుకు నాటకం ఆడుతున్నారనేది ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. తండ్రి పేరు జాన్, తల్లి పేరు జియాంగ్. ఒక రోజు జియాన్ ను పాత భవనానికి తీసుకొచ్చాడు. చిన్న వయసులో మేము ఇక్కడే పెరిగాం. అప్పుడు పేదవారిగా ఉండేవాళ్ళం. చిన్నగా డెవలప్ అవుతూ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాం. కష్టమైన జీవితం యొక్క అనుభవమే నన్ను ఇలా చేసింది. ఆ అనుభవాన్ని ఇప్పుడు నా రెండో కొడుక్కి ఇవ్వాలి. కొన్ని రోజుల్లో ఈ ఇంటికే రాబోతున్నాం. పేదరికమే అతనికి ఇవ్వబోతున్నామని చెప్పాడు. అప్పుడు అతని భార్య చాలా కోప్పడుతోంది. ఏంటండి, మీ పెద్ద కొడుకును మాత్రం అమెరికాలో చదివించి వాణ్ణి ఉన్నత స్థాయిలో ఉంచారు, కానీ నా కొడుక్కి మాత్రం ఇంత కష్టమైన జీవితాన్ని ఇస్తారా అంటోంది. యాక్చువల్ గా జాన్ కు ఈమె రెండో భార్య. మొదటి భార్యకు పెద్ద కొడుకు పుట్టాడు. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే, ఇదిగో చూడమ్మా, ఇద్దరు కూడా నా పిల్లలే. ఇద్దరు పైన కూడా నాకు సరైన ప్రేమ ఉంది. పెద్దోన్ని పట్టించుకోకుండా వదిలేశాను. వాడిప్పుడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. కానీ చిన్నోన్ని మాత్రం అలా అస్సలు వదలకూడదు. జీవితం అంటే ఏంటి, డబ్బంటే ఏంటి, కష్టం అంటే ఏంటో వాడికి తెలియాలి. చిన్న వయసు నుంచే వానికి అన్ని అర్థమయ్యేలా చేస్తా అంటున్నాడు. ఆమెకి ఎలాగోలా సర్ది చెప్పి ఒప్పించాడు. మరుసటి రోజు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే అతన్ని ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఆ పాతింటికి వచ్చి చూస్తే పక్కింటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు, అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళ వాళ్ళే. సెటప్ కోసమే అంతా అక్కడ ఉన్నట్లు సృష్టించాడు. ఈ రోజు మనవని యొక్క పుట్టినరోజు కదా, అందువల్ల తాత బామ్మ నార్మల్ డ్రెస్ లో ఇక్కడికి వచ్చారు. వీళ్ళు వచ్చిన ప్రతిసారి ఎవరు చూడనప్పుడు మనవడికి ఎక్కువగా డబ్బిచ్చి వెళ్తుంటారు. బాగా ఖర్చు చేసుకోరా అంటుంటారు. ఈసారి వీళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కువ డబ్బు ఇవ్వకుండా అంతా దృష్టి పెట్టారు. డబ్బు గాని ఎక్కువ ఇస్తే ఆ పిల్లాడికి డబ్బు విలువ తెలియకుండా పోతుంది. అందువల్లే వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడే చెకప్ చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు చెక్ చేస్తే బామ్మ సాక్స్ లో చాలా డబ్బు ఉంది, దాన్ని తీసుకున్నారు. ఇక వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక లేడీ వచ్చి చించాన్ వస్తున్నాడు అని చెప్పారు. ఇక అంతా కూడా సెట్ చేసుకున్నట్లే నటించడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా వారి వారి ఇళ్లలో ఉన్నట్లు ఏదేదో పనులు చేస్తున్నట్లు నటిస్తున్నారు. స్కూల్ నుంచి రాగానే అక్కడ సెటప్ చేసిన లైబ్రరీ ఉంటుంది. అందులోకి వెళ్ళాడు. ఆ పిల్లాడు బుక్ చదువుతుంటే అతని వెనకే ఉన్న ఒక అతడు నవ్వుతున్నాడు, బుక్ చదువుతూ ఏడుస్తున్నాడు. ఏమైంది అని చించాన్ అడిగితే, ఈ బుక్ లో కష్టపడే ఒక అబ్బాయి ఒక తెలివి కల్లవాడిగా మారాడు, కావాలంటే ఈ బుక్ చదువుతావా అని ఇవ్వబోతున్నాడు. అందరూ కూడా సెట్ చేసినట్లే మాట్లాడుతుంటారు. అలాంటి బుక్ నాకు అవసరం లేదు, కార్టూన్ బుక్ చాలు అని తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయిస్తున్నారు. చాలా సింపుల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. ఇంత ధనవంతులై ఉండి కూడా ఇలాంటి ఒక బర్త్డే చేస్తున్నారు కదా, అందువల్ల బామ్మ చాలా బాధపడుతోంది. ఇతడు చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే అతనికి అసలు ఏం జరుగుతుందో తెలియని వయసులో ఆ పిల్లాన్ని చూసుకోవడానికే 30 మంది పని వాళ్ళను పెట్టారు. అతని చుట్టూ ఎప్పుడూ జనం ఉండేవాళ్ళు. అతనికి నచ్చిన ఫుడ్, నచ్చిన టాయ్స్ అని ఏవి అడిగితే అవి ఇచ్చేవాళ్ళు. ఇదంతా తలుచుకుని బామ్మ ఏడుస్తోంది. ఇక ఆ బామ్మ ఏదో చెప్పడానికి వెళ్తుంటే సడన్ గా జాన్ కేక్ తీసి వాళ్ళ అమ్మ నోట్లో పెట్టాడు. ఆ తర్వాత కొడుకుపై కూడా కేక్ రాసి మ్యాటర్ ను డైవర్ట్ చేశాడు. కొడుకును పక్కకు తీసుకెళ్లి ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా బామ్మ దూరంగా ఉన్న మనవన్ని చూస్తూ, మీ నాన్న పెద్ద ధనవంతుర్రా, మీ దగ్గర చాలా డబ్బు ఉందిరా అని అరుస్తోంది. యాక్చువల్ గా అమ్మమ్మ అని మనం ఒకరిని చూసాం కదా, ఆమె అమ్మమ్మే కాదు, అమ్మమ్మ లాగా నటిస్తున్న ఒక పని మనిషే ఆమె కూడా. ఈ బామ్మ అరుస్తుంటే వాకీ టాకీలో చెప్తోంది, ఈమె ఓవర్ చేస్తోంది, వెంటనే తీసుకెళ్ళండి అని తన వాళ్ళకు చెప్పింది. వెంటనే టీం వాళ్ళు వచ్చి ఈ బామ్మను తీసుకెళ్లారు. తాత కూడా మనవన్ని చూస్తూ చాలా బాధపడుతున్నాడు. ఇక వెళ్లే ముందు మనవన్ని పిలిచాడు. గిఫ్ట్ ను కొనుక్కో రాలేకపోయాను, ఈ డబ్బు పెట్టుకోరా అని విగ్గులోంచి తీసి ఇచ్చాడు. డబ్బు ఇచ్చాక తన పాటున తను వెళ్ళిపోతున్నాడు. అంతా చెక్ చేశాం, ఈ విగ్గును చెక్ చేయలేదే అని అంతా అనుకుంటున్నారు. తాత వెళ్లిపోయిన తర్వాత అతడిచ్చిన డబ్బును ఆ పిల్లాడు నాన్నకే ఇచ్చాడు. ఎవరు డబ్బు ఇచ్చినా కూడా ఆ పిల్లాడు ఇంటి ఖర్చుల కోసం ఇస్తుంటాడు. వీళ్ళు అనుకున్నట్లుగా ఆ పిల్లాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు కొడుకును పక్కన కూర్చోబెట్టుకుని, గత నెల నాన్నకు ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఈ
ఇంటిని నువ్వే నడిపితే ఎలాంటి ఖర్చులు చేస్తావు అని అడుగుతున్నాడు. పోయిన నెల ఏమేమి ఖర్చు చేశారు, గ్యాస్ కెంత, వంటకెంత, ఇలా అన్ని వివరాలను ఆ పిల్లాడు చెప్తున్నాడు. అతడు చెప్పేదంతా వింటున్న ఈ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు జాన్ ఒక డబ్బాలో తను దాచిపెట్టిన డబ్బును తీసి కొడుకిస్తున్నాడు. ఇదిగోరా 20,000, మనం చాలా కష్టపడి దీన్ని పోగు చేశాం. ఇకపై నేను జీతం వచ్చిన తర్వాత డబ్బంతా తీసుకొచ్చి నీకే ఇస్తాను. కుటుంబానికి అయ్యే ఖర్చంతా నువ్వే చూసుకోవాలి. ఇకపై ఈ ఇంటి యజమానిగా నువ్వే ఉండబోతున్నావని చిన్న పిల్లాడైన చించాన్ కు చెప్పాడు. ఆ డబ్బంతా ఇచ్చి బాధ్యతనిచ్చాడు. యాక్చువల్ గా ఇది కొడుక్కి తండ్రి పెట్టే పరీక్ష. ఈ డబ్బుతో వాడేం చేస్తాడు? వాడి అవసరాలు తీర్చుకుంటాడా లేక ఇంటి కోసం ఏదైనా ఖర్చు పెడతాడా అని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం అంతా కూడా పిల్లల ముందు సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల వాళ్ళు కూడా సెల్ ఫోన్ అడుగుతున్నారు. వాటిని చూసి వాళ్ళు కూడా చెడిపోతున్నారు. కానీ మా పిల్లాడు చెడిపోకూడదని వాళ్ళు అనుకున్నారు. అందువల్ల ఇతడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే కూడా ఫ్యామిలీలో అందరూ అతని ముందు పుస్తకాలే చదువుతుంటారు. వీళ్ళు పుస్తకాలు చదువుతున్నట్లు యాక్ట్ చేస్తుంటే అతడు కూడా పుస్తకాలు చదువుతున్నాడు. ఒకసారి జియాంగ్ బుక్ చదువుతున్న క్రమంలో అందులోంచి సెల్ ఫోన్ కింద పడింది. అది చూసిన పిల్లాడు, అమ్మా మీ దగ్గర ఇలాంటి స్మార్ట్ ఫోన్ ఉందా అన్నాడు. టక్కున ఆమె ఫోన్ ను మార్చేసి బటన్ ఫోన్ చూపించింది. లేదురా ఇది నార్మల్ ఫోనే అని చెప్పింది. అప్పుడు అతన్ని డైవర్ట్ చేయాలనుకున్న తండ్రి పైకప్పు దగ్గర పగుళ్లు ఉంటాయి కదా, వాటిని సరిచేద్దామని లేచాడు. అప్పుడు నాన్న యొక్క షూ లైట్ గా చిరిగిపోయి ఉంది. అది చూసిన కొడుకు, నాన్న రేపే మీకు కొత్త షూ కొనిస్తా అన్నాడు. రేపు మార్కెట్ కు వెళ్ళాననుకోండి, ఏదైనా ఆఫర్ లో ఉంటే షూస్ తీసుకొచ్చిస్తా అన్నాడు. ఆ మాటలు వినగానే తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే డబ్బిచ్చాక వాడి అవసరాలు తీర్చుకుంటాడేమో అనుకున్నారు. కానీ నాన్న కోసం షూ కొంటా అని అన్నాడే, ఆ మాటే వాళ్లకు చాలా సంతోషం కలిగించింది. అతడు పడుకున్న తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో అల్మారా లాంటిది ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే లోపల పెద్ద లిఫ్టే ఉంది. ఆ లిఫ్ట్ ద్వారా కిందకు వచ్చారు. అక్కడ చూస్తే టీం అంతా ఉంది. ఆ పిల్లాన్ని గమనించే టీం మొత్తం ఇక్కడే ఉంది. అతని రొటీన్ లైఫ్ లో ప్రతిరోజు ఏం జరగాలి, ఎవరెవరిని కలవాలి, ఎవరితో అతడు మాట్లాడాలి అనేది ఇక్కడే డిసైడ్ చేస్తున్నారు. సాధారణంగా జరిగేలా చేసి వీళ్ళు అనుకున్నది జరిగేటట్లు చూస్తున్నారు. ఈ మిషన్ స్టార్ట్ చేసి సుమారుగా 5 ఏళ్ళు అయింది. సక్సెస్ఫుల్ గా ఈ మిషన్ నడుస్తోంది కాబట్టి మీ అందరికి జీతాలు పెంచుతున్నా అని జాన్ చెప్పాడు. ఆ మాట వినగానే అంతా సంతోషపడ్డారు. సీన్ కట్ చేస్తే ఈ మిషన్ ను ఎలా స్టార్ట్ చేశారనేది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. చిన్న వయసులో ఉన్న పిల్లాన్ని లగ్జరీగా చూసుకున్నారు. అతనికి ఏవి నచ్చితే అవి ఇచ్చారు. అతనికి అన్ని ఇచ్చి గారాభంగా పెంచారు. కానీ సడన్ గా ఈ పాత భవనానికి వచ్చిన తర్వాత అతని జీవితం మారిపోయింది. అతని ఆహారపు అలవాట్లు కూడా మార్చారు. మొదట్లో అతనికి నచ్చింది పెట్టట్లేదని ఏదీ తినలేదు. చాలా ఏడ్చాడు. కొంచెం కొంచెంగా అతన్ని మార్చారు. రాత్రి సరిగా నిద్ర కూడా పోడు. ఎందుకంటే ఏసీలో ఉండేవాడు ఇప్పుడు ఏసీ లేకుండా ఉన్నాడు. అందువల్ల ఉయ్యాలలాగా వీళ్లే పట్టుకుని ఊపుతూ వాళ్ళు నిద్రపోకుండా కొడుకును నిద్రపుచ్చేవారు. ఇతన్ని కొంచెం కొంచెంగా మార్చాలంటే బేబీ సిట్టర్ అవసరమని అనుకున్నారు. ఆ క్రమంలోనే అమ్మమ్మలాగా నటిస్తోంది ఆమెను అపాయింట్మెంట్ చేశారు. చిన్న వయసులోంచి హీరోని చూసుకుంటోంది కదా, అందువల్ల తనే నా అమ్మమ్మ అనుకున్నాడు. కానీ ఆమె కూడా ఇక్కడ ఒక ఉద్యోగే. మరుసటి రోజు ఉదయం కాగానే మార్కెట్ కి వెళ్లి ఇంటికి కావాల్సిన కూరగాయలు కొంటున్నాడు. ఇతడు కొనడానికి వెళ్లే వ్యక్తులంతా కూడా సెట్ చేసిన మనుషులే. ఒక్కో వస్తువు కొనేటప్పుడు బేరం మాట్లాడుతున్నాడు. అతడు బేరం ఆడుతుంటే వాళ్ళు కూడా రేట్లు తగ్గించి ఇస్తున్నారు. ఎలాగోలా చేసి ఇంటికి కాయగూరలు తీసుకొచ్చాడు. ఇదంతా చూసి వాళ్ళ అమ్మకు చాలా గొప్పగా అనిపిస్తోంది. అదే టైంలో అతని వెనుక ఒక బాక్స్ దాచిపెట్టి తీసుకెళ్లాడు. అది షూనే కావచ్చు అని తల్లి అనుకుంది. అతడు తీసుకొచ్చిన కాయగూరలు కిచెన్ లో ఒక డోర్ లాగా ఉంది. ఆ డోర్ ను ఓపెన్ చేసి ఇటువైపు ఇచ్చింది. అటువైపు ఉన్న వాళ్ళు వాటిని తీసుకున్నారు. అక్కడ వాళ్ళు వంట చేస్తున్నారు. వంట పూర్తి చేసి డిషెస్ ఇచ్చారు. యాక్చువల్ గా ఈమె వంట చేయదు, బట్టలు పిండదు, ఏమీ చేయదు. అలా చేస్తున్నట్టు నటిస్తోంది తల్లి. ఇక కొడుకు స్కూల్ నుంచి వచ్చాడని తినడానికి తీసుకెళ్లింది. ఇంకోవైపు జాన్ కోపంలో ఉన్నాడు. అప్పుడు చుట్టూ ఉన్న పని వాళ్లే ఓదారుస్తున్నారు. యాక్చువల్ గా చించాన్ వాళ్ళ నాన్నకు షూ తీసుకురాలేదు. అతనికి నచ్చిన ట్యాబ్ ఒకటి తీసుకొచ్చాడు. దాన్ని బాత్రూమ్ తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా ఆడుతున్నాడు. అది సీసీటీవీ కెమెరాలో చూసే జాన్ కోప్పడుతున్నాడు. ఇన్ని రోజులు కష్టపడితే దానికి ప్రతిఫలమే లేకుండా పోతోంది అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళు దాచిపెట్టిన డబ్బుతో వాడు ఇంటి కోసం ఏదైనా చేస్తాడని అనుకున్నారు. కానీ అతడు ఇంటికేమీ కొనలేదు, నాన్నకు షూ కూడా కొనలేదు. మొత్తం డబ్బునంతా ఖర్చు చేసి ట్యాబ్ కొని ఇలా దొంగతనంగా ఆడుతున్నాడే అని అనుకుంటున్నారు. ట్యాబ్ లో ఆడిన తర్వాత దాన్ని ఒక కవర్ లో పెట్టి బాత్రూమ్ లో దాచిపెట్టాడు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో వాచ్
చేస్తూనే ఉన్నారు. అప్పుడే వాళ్ళు ఈ ట్యాబ్ ను ఎక్కడ కొన్నాడు అని చెక్ చేశారు. యాక్చువల్ గా దాన్ని ఒక ఆఫర్ లో తీసుకొచ్చాడు. ఆ షాప్ లో ఒక వారం రీప్లేస్మెంట్ పెట్టారు. ఒక వారం యూజ్ చేసి రిటర్న్ చేసుకోవచ్చు అని ఆఫర్ పెట్టారు. ఆ ఆఫర్ చూసే అతడు ట్యాబ్ కొన్నట్లు తెలియవచ్చింది. అప్పుడు జియాన్ ఏమంటోందంటే, నా కొడుకు గురించి మీరు తప్పుగా అనుకున్నారు కదా, ఇప్పుడే వాడు బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తున్నాడు. ఒక వారం యూజ్ చేసి తప్పకుండా రిటర్న్ చేస్తాడు అని ఆమె అంటోంది. ఇంకా వీడికి బాధ్యత రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించారు. మరుసటి రోజు జాన్, నేను పని కోసం వేరే ఊరికి వెళ్తున్నాను. ఇక నువ్వే ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మను చూసుకో, అమ్మమ్మను చూసుకో అని చెప్పి జాన్ వెళ్ళిపోతున్నాడు. నాన్న అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అతని షూ తెగి కింద పడింది. అది చూసిన తర్వాత చాలా బాధపడుతున్నాడు. నేను తప్పు చేశాను, నాన్నకు షూ కొనాల్సిందే అనుకున్నాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత చివరిసారిగా ట్యాబ్ లో గేమ్ ఆడాడు. దీన్ని రేపు రిటర్న్ ఇవ్వాలి అనుకున్నాడు. అతడు బాత్రూమ్ లోంచి వస్తుంటే బయట ఉన్న వీళ్ళు సడన్ గా బుక్ చదువుతున్నట్లు నటిస్తున్నారు. అతడు బయటకు వచ్చాడు. ఒకవేళ నేను దాచిపెట్టింది వీళ్ళు గమనించారా ఏంటి అనుకున్నాడు. మరుసటి రోజు ఆ ట్యాబ్ తీసుకెళ్లి షాప్ లో ఇస్తున్నాడు. కానీ వాళ్ళేమో రిటర్న్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇతడు బాత్రూమ్ లో దాచిపెట్టినప్పుడు అందులో నీళ్లు పడ్డాయి. ఇదిగో తమ్ముడు, ఇది మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం, కానీ ఇందులో వాటర్ పడింది, అందువల్ల మేము తీసుకోమని చెప్పారు. అప్పుడు అక్కడే ఉండి బాగా ఏడుస్తున్నాడు. అంకుల్ దీన్ని మీరు రిటర్న్ తీసుకుంటేనే మా నాన్నకు షూ కొంటాను, ఇంటికి కావాల్సిన కాయగూరలు కొంటాను. మీరు గాని రిటర్న్ తీసుకోలేదనుకోండి మాకు ఫుడ్ కూడా ఉండదు అని ఏడుస్తున్నాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు ఎంత ఏడ్చినా అరిచినా ఇది తీసుకోను అని చెప్పాడు అతడు. ఇక ఏడ్చుకుంటూ చించాన్ బయటకు వెళ్తున్నాడు. యాక్చువల్ గా వీళ్ళు సెటప్ చేయడం వల్లే ఆ షాప్ అతడు అలా మాట్లాడాడు. షించాన్ బయటకు వస్తున్నాడు. ఈ రోజు వంటకు ఏం చేయాలరా నాయనా అని ఆలోచిస్తున్నాడు. అక్కడ వీధిలో చూస్తే అన్నదానం చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడే తిందామని అమ్మమ్మను తీసుకొచ్చాడు. వాళ్ళను కూర్చోబెట్టి అతడే ఫుడ్ తీసుకొచ్చిస్తున్నాడు. యాక్చువల్ గా వీళ్ళంతా కూడా స్టార్ హోటల్లో తినేవారు. ఇలాంటి చోట్ల తిన్నదే లేదు. వాళ్ళ అమ్మకు భోజనాన్ని తినలేక వామిటే వస్తోంది. ఆ అమ్మమ్మ కూడా తినలేకపోతోంది. వదిలితే చాలరా నాయనా వెళ్ళిపోతాం అన్నట్లు వాళ్ళున్నారు. కానీ ఇతడేమో ఫుడ్ తీసుకొచ్చి తినండి ఇంకా తినండి, మనం రాత్రికి కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్దాం అంటున్నాడు. మళ్ళీ భోజనాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ గ్యాప్ లో వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇక నాన్న డ్యూటీకి వెళ్ళాడు కదా, తిరిగి వచ్చేసరికి నేను ఏదైనా సంపాదించాలని అనుకున్నాడు. వేస్ట్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేస్తున్నాడు. వాటన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించాలని ఆలోచించాడు. అతడు క్యాన్స్ సేకరిస్తుంటే అతనితో పాటు చదువుకునే పిల్లలు వచ్చి గేలి చేస్తున్నారు. అతని చేతిలో ఉన్న క్యాన్లను విసిరేసి బుల్లీ చేస్తున్నారు. ఈ టీం అంతా కూడా అతనికి జరిగే అవమానాన్ని సీసీటీవీ కెమెరాలో చూస్తున్నారు. యాక్చువల్ గా జాన్ కూడా వేరే ఊరికి వెళ్ళలేదు. ఈ టీం తో ఉండే బిజినెస్ ను చూసుకుంటూ కొడుకును కూడా గమనిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న క్రమంలో జియాంగ్ కు చాలా కోపం వచ్చింది. జాన్ పై అరుస్తోంది, నా కొడుక్కి ఎందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నారు? వాడు కష్టపడుతుంటే చూసి మనం వేదన అనుభవించింది చాలు, దీన్ని ఇంతటితో ఆపండి అని అరిచింది. అప్పుడు అతడు, ఇదిగో చూడమ్మా, నేను ఇంతకంటే అవమానాలు ఎదుర్కొన్నాను. ఒక మనిషిగా పుట్టినప్పుడు ఇవన్నీ అనుభవించి తీరాల్సిందే. అప్పుడే వాళ్ళు జీవితంలో ముందుకు రాగలరు. అందువల్ల నువ్వు కొంచెం ఓపిక పట్టు అన్నాడు. నా కొడుకును ఏ లెవెల్లో పైకి తీసుకురావాలో నాకు మాత్రమే తెలుసు. దీనికే నువ్వు షాక్ అయితే ఎలా? ఇంతకంటే పెద్ద పెద్ద అవమానాలే నేను భరించాను అని చెప్పాడు. కలెక్ట్ చేసిన క్యాన్లన్నిటినీ తీసుకుని సూపర్ మార్కెట్ కు వెళ్ళాడు. కౌంటర్ లో చూస్తే గల్లా పెట్టే ఓపెన్ చేసి ఉంది. అందులో చూస్తే కట్టలు కట్టలుగా డబ్బు ఉంది. ఆ డబ్బును చూడగానే ఇతని కళ్ళు పెద్దవయ్యాయి. వీడు ఏం చేస్తాడా అని సీసీటీవీ కెమెరాలో అంతా చూస్తున్నారు. ఆల్రెడీ ఇంట్లో కష్టంగా ఉంది, డబ్బు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని కష్టాలు ఉండడంతో అతడు తట్టుకోలేక డబ్బు తీస్తాడేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతని చేయి గల్లా పెట్టే వరకు వెళ్ళింది, కానీ సడన్ గా దాన్ని క్లోజ్ చేశాడు. నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతసేపు ఆసక్తిగా ఎదురు చూసిన వాళ్ళంతా కూడా అతని మంచి మనసు అర్థం చేసుకుని చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా గర్వపడుతున్నారు. టీం మెంబర్స్ అయితే సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. యాక్చువల్ గా ఇదంతా ఒక పనిలాగా వాళ్ళు చూడట్లేదు. ఎలాగైనా చేసి మా చిన్న ఓనర్ ను మంచి స్థితికి తీసుకురావాలని వాళ్ళు అనుకుంటున్నారు. అతడు ఏ రూట్ లోనైతే వస్తున్నాడో అక్కడ క్యాన్లు దొరికేలా వీళ్ళే సెటప్ చేస్తున్నారు. అవన్నీ చూసి వాటిని కలెక్ట్ చేస్తున్నాడు హీరో. అదే టైంలో లగ్జరీ మోటార్ బైక్ లో ఒకతడు వచ్చాడు. చూడ్డానికి అమెరికన్ లా ఉన్నాడు. తమ్ముడు, ఈ క్యాన్లన్నీ కలెక్ట్ చేసి అమ్ముతున్నావా అని అడిగాడు. అవును అమ్ముతున్నా అని అనగానే, సరే నాకు ఇలాంటి క్యాన్లు చాలా అవసరపడుతున్నాయి, అన్నిటినీ కొంటాను, నా బైక్ లో రైడ్ కొస్తావా అని పిలిచాడు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. ష్యూర్ తప్పకుండా అని అతని బైక్
బైక్ ఎక్కాడు. నేరుగా ఇతన్ని స్టార్ హోటల్ కు తీసుకెళ్లాడు. విధాలైన భోజనాన్ని ఆర్డర్ చేశాడు. ఇవన్నీ మొదట తిను, ఆ తర్వాత క్యాన్లు కొంటా అన్నాడు. అప్పుడు ఈ పిల్లాడు బాగా తిన్నాడు. ఒక్కసారిగా 5 స్టార్ హోటల్ భోజనం చూడగానే ఇక ఆగలేకపోతున్నాడు. గబా గబా తింటున్నాడు. హోటల్ బయట ఇద్దరు పని మనుషులు ఏం జరుగుతుందా అని చెక్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఆ అమెరికన్ మనిషి వీళ్ళ మనిషే. తిన్న తర్వాత నా ఫ్రెండే ఈ క్యాన్లను కొంటాడు, అతని దగ్గరికి వెళ్తామా అని తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చూస్తే చాలా లగ్జరీస్ గా ఉంది. ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్తున్నాడు. అప్పుడు ఒకతడు చించాన్ను చూస్తూ, తమ్ముడు నీ దగ్గర ఉన్న క్యాన్లన్నింటినీ నేను కొంటాను, ఎంతకిస్తావు అని అడిగాడు. ఒక క్యాన్ ₹1 అంటే ఇతడు ₹10 ఇస్తా అని డబ్బు తీసి పెట్టాడు. కానీ డీల్ మాట్లాడడానికి ముందు నువ్వు ఫ్రెష్ అప్ కావాలి, మొదట స్నానం చేస్తావా అనగానే అతడు కూడా చేస్తా అన్నాడు. ఇంకో వైపు టీం అంతా ఒక చోట కూర్చుని ఆడుతున్నారు. అప్పుడు ఆ బామ్మ అడుగుతోంది, ఇంతకీ మన చిన్న ఓనర్ ఎక్కడా అని. మేము చివరిసారిగా చూసినప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉంటాడే, అతడే బైక్ లో తీసుకెళ్లాడు అని చెప్పారు. అతడు హోటల్లో తినిపిస్తుంటే చివరిసారిగా చూసామని అన్నారు. ఏంటి ఇంగ్లీష్ టీచరా? ఈ రోజు షెడ్యూల్ లో అతడు లేడే అని అన్నారు. అయ్యయ్యో, అయితే మన చిన్న ఓనర్ ను ఎవరో కిడ్నాప్ చేయాలని చూస్తున్నారా అని భయపడిపోయారు. ఇక అంతా కూడా భయపడిపోయి హోటల్ కు వచ్చారు. బైక్ లో తీసుకొచ్చిన వాడిని కొట్టారు. ఇక లోపలికి వచ్చి చూస్తే చిన్న ఓనర్ స్నానం చేస్తుంటే డీల్ మాట్లాడేవాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అతన్ని కూడా కొట్టి కాపాడి తీసుకొచ్చారు. డీల్ మాట్లాడడానికి వచ్చాడే అతడు వేరెవరో కాదు, పెద్ద కొడుకు. ఇదంతా తెలియకుండా టీమ్ లో ఉన్న వాళ్ళంతా ఇతన్ని పిచ్చకొట్టుడు కొట్టారు. ఇదంతా కూడా చించాన్కు తెలియకూడదని అతన్ని పక్కకు తీసుకెళ్లారు. వెళ్లిపోయిన తర్వాత ఆ తండ్రే వచ్చి పెద్ద కొడుక్కి మందు వేశాడు. అవును, నువ్వు అమెరికా వెళ్ళావు కదా, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. నేను వెకేషన్ కోసం వచ్చాను, తమ్మునితో మాట్లాడాలని అనుకున్నా. నేను తమ్ముణ్ణి కలవకూడదా, వానితో మాట్లాడకూడదా, ఎందుకిలా అతన్ని ట్రీట్ చేస్తున్నారు అని అరిచాడు. ఇదిగో చూడరా, నువ్వే బాధ్యతలైన వాడిగా తయారయ్యావు. వాడైనా మంచి పరిస్థితిలో ఉండాలని మేము అనుకుంటున్నాం. ఈ విషయంలో నువ్వు తలదూచకు అని చెప్పారు. ఇంతకీ ఆ అమెరికన్ ఎవరంటే మేమిద్దరం కలిసి జీవిస్తున్నామని చెప్పాడు. రే, ఎందుకు పనికి రాకుండా పోయావని అనుకుంటే ఇంత దారుణంగా తయారయ్యావా అని తండ్రి బాధపడుతున్నాడు. చైనీస్ కల్చర్ గా ఇది చాలా అవమానం అని అన్నాడు. నాన్న, ఇది అమెరికాలో చాలా క్యాజువల్ అన్నాడు. మూసుకుని అమెరికాకే వెళ్ళు, తిరిగి వచ్చావనుకో చంపి పడేస్తా అన్నాడు. ఇక ఇంటికి వచ్చాక చించాన్ నాన్నను చూస్తూ సారీ అంటున్నాడు. నాన్న, మీరు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు, అదంతా అర్థం చేసుకోకుండా నేను ట్యాబ్ కొన్నాను, రిటర్న్ ఇద్దామని అనుకుంటే వాళ్ళు తీసుకోలేదు, నన్ను క్షమించండి నాన్న అని ఏడుస్తున్నాడు. అతడే వచ్చి చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని అడగడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. నువ్వేం బాధపడకురా, నువ్వు చేసిన తప్పును నువ్వే ఒప్పుకున్నావు, ఇకపై ఇలాంటి తప్పు చేయకు అని చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఒక్కో బాటిల్ ను వెతుకుతున్నావు కదా, ఇలా ఒక్కో దాన్ని వెతికే బదులు చాలా కలిసి ఒక చోట ఉంటాయి, ఆ ప్లేస్ చెప్పనా అన్నాడు. స్టేడియంలో చాలా బాటిల్స్ క్యాన్స్ దొరకడానికి ఛాన్స్ ఉంది. ఏ టీం ఓడిపోయినా కూడా తప్పకుండా ఫ్యాన్స్ క్యాన్స్ తో కొడతారు. అప్పుడు తప్పకుండా గ్రౌండ్ లో చాలా క్యాన్స్ ఉంటాయని చెప్పాడు. ఇప్పుడు ఒక మ్యాచ్ జరిగింది, అందులో ఒక టీం ఘోరంగా ఓడిపోయింది. అప్పుడు ఫ్యాన్స్ క్రీడాకారులపైకి క్యాన్స్ బాటిల్స్ విసిరేశారు. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, ఊళ్ళో ఉన్న క్యాన్స్ అన్ని ఇక్కడే కనిపించాయి. యాక్చువల్ గా ఇదంతా కూడా హీరో వాళ్ళ నాన్న సెటప్పే. అతడే ఒక టీం ను తీసుకొచ్చి దాన్ని ఘోరంగా ఓడిపోయేలా చేసి ఆడియన్స్ కు ఫ్రీగా క్యాన్స్ ఇచ్చి వాళ్లను వాటితో విసిరేపించి మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆ గ్రౌండ్ ను అద్దెకు తీసుకున్నాడు. తన కొడుకుతో కలిసి ఆ క్యాన్స్ కలెక్ట్ చేస్తుంటే ఇద్దరు సంతోషపడుతున్నారు. కొడుకు సంతోషపడుతుంటే ఈ కుటుంబం అంతా చేరి వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. డబ్బు అనేది ఉంటే ఏదనుకుంటే అది చేయొచ్చా? యాక్చువల్ గా ఇతడు స్కూల్ కు వచ్చాక రన్నింగ్ చేస్తుంటాడు. ఇలా ఒక చోట ఇతడు రన్నింగ్ చేసేటప్పుడు కోచ్ ఇతన్ని గమనిస్తుంటాడు. ఒక రోజు చించాన్ పరిగెత్తుతుంటే చూసి ఈ చిన్న పిల్లోడు ఇంత వేగంగా పరిగెత్తుతున్నాడేంటి, స్కూల్ కు ఇలా రన్నింగ్ లోనే వెళ్తుంటే చూసి ఆశ్చర్యపోయాడు. నేరుగా ఇక వీళ్ళ ఇంటికే వచ్చాడు. ఉదయం మీ అబ్బాయి పరిగెత్తుతుంటే చూశాను, ఇప్పుడే అతనికి ప్రాపర్ గా కోచింగ్ ఇస్తే జీవితంలో పైకొస్తాడు. మీరు చాలా కష్టపడుతున్నారు, నేనే వెతికి స్పాన్సర్స్ ను కూడా తీసుకొస్తాను, మీరు తలుచుకుంటే మీ కొడుకు మంచి స్థితికి వెళ్తాడు అని చెప్తున్నారు. చించాన్ కూడా రన్నింగ్ అథ్లెట్ కావాలని అనుకుంటున్నాడు. ఆ మాస్టర్ చెప్తుంటే ఇతడు చాలా సంతోషపడుతున్నాడు. యాక్చువల్ గా ఈ పిల్లోడు రన్నింగ్ అథ్లెట్ కావాలనేది ఈ తల్లిదండ్రుల ఉద్దేశం కాదు, అతడు పెద్ద బిజినెస్ మెన్ కావాలి, ఈ నాన్న తర్వాత ఆ బిజినెస్ ను అతడే చూసుకునేంత సామర్థ్యం కావాలి అని అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ఇలాంటి శిక్షణ ఇస్తున్నారు. కానీ కోచ్ సార్ వచ్చి ఇలా అడగడంతో పిల్లాడి ముందు నో అని చెప్పలేకపోయారు. నో అని చెప్తే అతని
మనసు చివుక్కుమంటుంది. అందువల్ల తటపటాయిస్తూనే ఓకే అని చెప్పారు. కానీ ఆ తర్వాత వీళ్ళంతా కూర్చుని ఆలోచిస్తూ ఏమనుకుంటున్నారంటే ఎలాగైనా చేసి ఆ రన్నింగ్ అథ్లెట్ కాకుండా చూడాలని అనుకున్నారు. రాత్రి అతడు పడుకున్నప్పుడు కాలుకు ఏదో పూశారు. తెల్లారిన తర్వాత అతడు లేవబోతుంటే కింద పడ్డాడు. అయ్యయ్యో మా కొడుకు ఏమైంది అని కంగారు పడ్డారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ కూడా వీళ్ళు సెటప్ చేసిన మనిషే. అతడేం చెప్తున్నాడంటే ఇకపై మీ కొడుకు రన్నింగ్ గిన్నింగ్ అంటే ఏది చేయకూడదు, నెమ్మదిగా నడవాలి, పరిగెత్తకూడదు అని చెప్పాడు. ముఖ్యంగా రన్నింగ్ అథ్లెట్ కావాలని అనుకోవద్దన్నాడు. ఆ మాట వినగానే చించాన్ యొక్క కళ కళ్ళలైనట్లు అనిపించింది. బాగా ఏడుస్తున్నాడు. పెద్ద అథ్లెట్ అయ్యి అప్పుడైనా నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అనుకున్నాడు. కానీ డాక్టర్ ఇలా చెప్పడంతో చాలా బాధపడుతున్నాడు. నాన్న వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకొస్తున్నాడు. అప్పుడేం చెప్తున్నాడంటే ఇదిగో చూడరా, నాన్న కోసం నువ్వు ఒకే ఒకటి చెయ్యాలి. ఈ సిటీలో పెద్ద యూనివర్సిటీ ఉంది. అందులో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బిజినెస్ కోర్సు చేస్తే చాలు అని అన్నాడు. అది గాని చేసావనుకో ఆటోమేటిక్ గా నీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అందులో గాని చదివావంటే నువ్వు అనుకున్నట్లుగా మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పాడు. నాన్న కోసం ఇది చేస్తావా అంటే సరే నాన్న అన్నాడు. నువ్వు ఓకే చెప్పినందుకు నాన్న నీకోసం సైకిల్ కొనిస్తాడు అని అన్నాడు. ఇప్పుడు పరిగెత్తకూడదని డాక్టర్ ద్వారా చెప్పించారు కదా, అందువల్ల ఇతనికి సైకిల్ కొనిచ్చారు. ఇప్పుడు సైకిల్లోనే వెళ్తున్నాడు, వస్తున్నాడు. వచ్చిపోయేటప్పుడు ఒక అమ్మాయిని చూశాడు. ఆమెను కూడా సైకిల్ పై ఎక్కించుకున్నాడు. సైకిల్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా జీవితం మారడం స్టార్ట్ అయింది. నాన్నతో పాటు పార్కు, బీచ్ అని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకో వైపు తల్లి బిజినెస్ విషయంగా ఏదైనా చోటుకు వెళ్లాల్సి వస్తే టిప్ టాప్ గా రెడీ అయి వెళ్తోంది. కానీ ఇంటికి వచ్చేటప్పుడు అవన్నీ తీసేసి వస్తోంది. అయ్యయ్యో బోరింగ్ లైఫ్ రా అనుకుంటోంది. ప్రతిరోజు ఇతడు సైకిల్లో ఆ అమ్మాయిని ఎక్కించుకుని తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు సంవత్సరాలు గడిచాయి. హీరో పెద్దగయ్యాడు. ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోవడం వల్ల వీళ్ళకు కూడా వయసు పెరిగింది. బేస్మెంట్ లోనే కూర్చుని తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని మనం చెప్పినట్లుగానే మన కొడుకు ఆ యూనివర్సిటీలో చదువుతాడు. బిజినెస్ సంబంధించే తప్పకుండా కోర్స్ తీసుకుంటాడు అని తండ్రి అన్నాడు. అదే టైంలో స్కూల్ ముగించుకుని ఇంటికి వచ్చాడు కొడుకు. ఇప్పటికీ యాక్టింగ్ అలాగే చేస్తున్నారు. కొంచెం కూడా డౌట్ రాకుండా మెయింటైన్ చేస్తున్నారు. ఇంటికి రాగానే కొడుకు బాగానే చదువుతున్నాడు. చదువుకున్న తర్వాత టెర్రస్ కు వస్తాడు. పక్కనే గ్రౌండ్ ఉంది. అక్కడ రన్నింగ్ అథ్లెట్స్ కోచింగ్ తీసుకుంటుంటే బాధగా చూస్తున్నాడు. నాకు కూడా ఇలాగే కావాలని ఆశ, కానీ నన్ను పరిగెత్తకూడదని డాక్టర్లు చెప్పారు కదా. డాక్టర్లు చెప్పిందే నమ్మి ఇతడు ఇంకా పరిగెత్తట్లేదు. స్కూల్ అయిపోయిన తర్వాత సైకిల్ పై వస్తుంటే గ్రౌండ్ లో ఆ అమ్మమ్మ బాస్కెట్ బాల్ ఆడుతోంది. అప్పుడు అతడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమ్మమ్మ అసలు లేచే నిలబడదు, కానీ బాస్కెట్ బాల్ ఎలా ఆడుతుందిరా అనుకున్నాడు. ఆమెనే అతడు చూస్తుంటే ఆమె కూడా అతన్ని చూసింది. అయ్యయ్యో వీడు నన్ను చూశాడా అని పరిగెత్తుతోంది. ఆమె వెనక ఇతడు ఫాలో అవుతున్నాడు. ఎలాగైనా ఇతని నుంచి తప్పించుకోవాలని బాగా పరిగెత్తుతోంది. అతడు వెంబడిస్తున్నాడు. కానీ అతడు వచ్చేలోపే ఇంటికి వెళ్లి వీల్ చైర్ లో కూర్చుంది. అమ్మమ్మ కొంచెం సేపటి క్రితం మీరు బాస్కెట్ బాల్ ఆడారు కదా, నేను చూసా అంటున్నాడు. నేను లేవనే లేను, బాస్కెట్ బాల్ ఎలా ఆడతాను అంది. సరే అమ్మ ఎక్కడా? అమ్మ అని బెడ్రూమ్ కు వెళ్ళాడు. బెడ్రూమ్ లో అమ్మ లేదు. ఇల్లంతా వెతికాడు కానీ ఆమె కనిపించలేదు. అప్పుడు ఆమె బేస్మెంట్ నుంచి లిఫ్ట్ లో పైకి వస్తోంది. మ్యాటర్ తెలిసిపోయిందో ఏమోనని ఆమె వేగంగా వచ్చింది. అప్పుడు బెడ్రూమ్ నుంచే వచ్చింది. ఎప్పట్లా కాకుండా ఇప్పుడు మేకప్ వేసుకుని ఉంది. ఆమెను చూడగానే షాక్ అయ్యాడు. అమ్మ ఏంటి ఇలా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంతకు ముందే ఇక్కడ వెతికానే, అప్పుడు కనిపించలేదే అన్నాడు. నేను బెడ్రూమ్ లోనే ఉన్నాన్రా, పడుకున్నా అంది. అమ్మ నేను మీ బెడ్రూమ్ కు కూడా వచ్చాను, అప్పుడు కనిపించలేదు. సరే సరే అమ్మమ్మ ఉంది కదా, ఆమె బాస్కెట్ బాల్ ఆడింది అని చెప్పాడు. రే ఏమైందిరా నీకు, ఇలా కన్ఫ్యూజ్ అవుతూ మాట్లాడుతున్నావేంటి అంది. అప్పుడు ఇతనికి తల గిర్రున తిరుగుతోంది. ఏదో జరుగుతోంది, అదంతా వ్యత్యాసంగా ఉంది. ఇతనికి తెలివి వచ్చిన తర్వాత చుట్టూ జరిగేదంతా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది. అదంతా కూడా కృత్రిమంగా జరుగుతోంది అని ఫీల్ అవుతున్నాడు. దీని గురించే నాన్నకు చెప్పాడు. ఆయన కూడా సర్ది చెప్పాడు. ఆ తర్వాత ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఇదంతా కూడా అమ్మమ్మ వల్లే కదా సమస్య, ఇప్పుడు ఆ అమ్మమ్మే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఇక కట్టు కథ అల్లాడు. నిన్న అమ్మమ్మ పడుకుని లేచేసరికి హార్ట్ అటాక్ తో చనిపోయింది అని చెప్పాడు. ఆ మాట వినగానే చించానుకు గుండె పగిలిపోయింది. ఏంటి ఏమంటున్నారు, అమ్మమ్మ చనిపోయిందా? అయ్యో ఎలా జరిగింది అని ఏడ్చాడు. ఇంకోవైపు ఈ బామ్మకు చనిపోయినట్లు మేకప్ వేసి శ్రద్ధాంజలి ఘటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా సెటప్ చేశారు. కొంచెం సేపట్లోనే తండ్రి కొడుకు అక్కడికి వచ్చారు. అప్పుడు అమ్మమ్మను తలుచుకుంటూ చించాను బాగా ఏడ్చాడు.
ఏడ్చాడు. మిగతా వాళ్ళంతా కూడా యాక్టింగ్ గా ఏడుస్తున్నారు. కానీ ఇతడు మాత్రమే అమ్మమ్మను తలుచుకుంటూ బాగా ఏడ్చాడు. తనపై ప్రేమతో చించాన్ అలా ఏడుస్తుంటే ఈ బామ్మ కూడా తట్టుకోలేకపోతోంది. అలా ఆమె ఏడ్చేటప్పుడు బాడీ కదిలిందనుకో ఇదంతా డ్రామా అని తెలుస్తుంది కదా, అందువల్ల అతన్ని అంతా కలిసి డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాటకమాడి నిజంగానే అమ్మమ్మ చనిపోయినట్లు నమ్మించారు. చించాన్ ఏడ్చుకుంటూ వెళ్తుంటే లోపల నుంచి ఆ అమ్మమ్మ చూస్తూ బాగా బాధపడుతోంది. అప్పుడు జాన్ అమ్మమ్మ దగ్గరికి వెళ్లి మీరేం బాధపడకండి, కొన్నాళ్లలోనే నిజం చెప్దాం. యూనివర్సిటీలో ఎగ్జామ్ రాస్తాడు కదా, ఆ వెంటనే నిజం చెప్పేద్దామని అంటున్నాడు. మీరు చనిపోలేదంటే అతడు చాలా సంతోషపడతాడు కదా, అంతేకాదు మీరు ఎప్పట్లాగే బేస్మెంట్ లో ఉండి అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇంత జరిగినా కూడా ఆ రోజు బామ్మను గేమ్ ఆడుతుంటే చూశాడు కదా, హీరో మర్చిపోలేకపోతున్నాడు. స్కూల్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ కు విషయం చెప్పాడు. ఆ రోజు మా అమ్మను రూమ్ అంతా వెతికి చూశాను, కానీ సడన్ గా కొంచెం సేపు అయ్యాక ఆ రూమ్ నుంచి మా అమ్మ వచ్చింది. అది కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఎప్పుడు లేనిది మేకప్ వేసుకుంది. ఆమె మెడలో గోల్డ్ డైమండ్స్ తో చేసిన జ్యువెలరీ ఉంది. మా ఇంటి పరిస్థితిని చూస్తే వాటిని అసలు కొనలేము. మా అమ్మ దగ్గర ఖరీదైన నగలు ఎలా ఉన్నాయో నాకే అర్థం కావట్లేదు అంటున్నాడు. అప్పుడు ఆమె అతన్ని ఇంకా కన్ఫ్యూజ్ చేసింది. నాకు తెలిసి మీ అమ్మకు ఇంకెవరితోనైనా ఆ ఫైర్ ఉండిందేమో, వాళ్ళే వాటిని కొనిచ్చి ఉంటారు, అందుకే మీ అమ్మ వేసుకుంది అని ఆమె అంది. ఒకవేళ నువ్వు లోపలికి వచ్చేటప్పుడు మీ అమ్మ దాక్కుని ఉంటుంది, అది మీ అమ్మమ్మ చూసి ఉంటుంది. అమ్మమ్మకు తెలిసిపోయిందని చెప్పి మీ అమ్మే ఆమెను ఏదైనా చేసి ఉంటుందేమో అంది. మరుసటి రోజు ఇతడు క్లాస్ లో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది. రే నేను చెప్పింది కరెక్టే అనుకుంటా, మీ అమ్మ ఒక ధనవంతుడైన కుర్రాడితో ఇంట్లోకి వెళ్తోంది, ఈ వీధిలో ఈ ఇంటి నెంబరు ఇది అని చెప్పి రమ్మని చెప్పింది. అప్పుడు క్లాస్ జరుగుతుండగానే హీరో సైకిల్ తీసుకుని బయలుదేరాడు. ఇతన్ని కనిపెట్టడానికి ఇద్దరుంటారు కదా, వాళ్ళు ఏంటి చిన్న సారు క్లాస్ నుంచి బయటికి వచ్చాడేంటి అనుకున్నారు. అతన్ని ఫాలో అయ్యారు. యాక్చువల్ గా ఆ గర్ల్ ఫ్రెండ్ ఈ తల్లి ఎవరితో ఉన్నప్పుడు చూసిందో తెలుసా, పెద్దోడితో ఉన్నప్పుడు. అతడు ఈ ఇంటికి తండ్రిని చూడ్డానికి వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి వస్తుంటే అప్పుడే ఆ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరిని చూసి తప్పుగా అనుకుని హీరోకు చెప్పింది. బిజినెస్ లో నన్ను కూడా చేర్చుకోండి అని పెద్దోడు అడగడానికి వచ్చాడు. కానీ అతనికి ఏమో ఇతనిపై అస్సలు నమ్మకం లేదు. నువ్వు బాగా చదవలేదు, డిఫరెంట్ లైఫ్ స్టైల్ ను అలవరుచుకున్నావు, ఇలా అతడు చేసిన ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఇన్నాళ్ల తర్వాత వాడొచ్చాడు, మాట్లాడకుండా బిజినెస్ లో చేర్చుకోండి అంది. అప్పుడు ఆ తండ్రి నువ్వు చెప్పినట్లు బిజినెస్ లో చేర్చుకోవాలంటే కొన్ని మార్పులు చేయాలి, నువ్వు జిమ్ కు వెళ్ళాలి అని చెప్పాడు. నువ్వు నీ శరీరాన్ని దృఢంగా చేసుకో, ఒక పురుషునిగా తిరిగిరా అని అన్నాడు. అలాగాని చేస్తే అన్ని నీకు తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. ఇదే టైంలో ఆ ఇద్దరు వ్యక్తులు హీరోను వాచ్ చేస్తుంటే అతడేమో వాళ్ళ పూర్వీకుల ఇంటికి వచ్చాడు. ఆ వాచ్ చేస్తున్న ఇద్దరు ఏంటి అతని ఇంటికి అతడే వెళ్తున్నాడు, వెంటనే అలర్ట్ చేయాలని జాన్ కు కాల్ చేసి చెప్పారు. ఇతడేమో ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. లోపల నుంచి తల్లి తలుపు తెరిచింది. ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు. మీ నాన్న నేను ఇక్కడే పని చేస్తున్నామని ఇద్దరు పనిచేసే వాళ్ళ డ్రెస్సులో ఉన్నారు. అమ్మ నాన్నను కలిపి చూసిన తర్వాతే అమ్మపై ఉన్న అనుమానం అతనికి పోయింది. అయ్యయ్యో గర్ల్ ఫ్రెండ్ మాట నమ్మి అమ్మను తప్పుగా అర్థం చేసుకున్నానే అనుకున్నాడు. కానీ ఇంతకీ అంతలోనే వీళ్ళు పని మనుషుల డ్రెస్సులు ఎలా వేసుకున్నారంటే యాక్చువల్ గా వీళ్ళు ఇంట్లో పని చేసే వాళ్ళ డ్రెస్సులను తీసుకుని వెంటనే వేసుకున్నారు. ఇప్పుడు పని వాళ్ళేమో ఓనర్ లాగా నటిస్తున్నారు. ఈ అన్న తమ్ముని చూడొద్దని అతన్ని బాత్రూమ్ లో దాచిపెట్టారు. కానీ వాడేమో తమ్మునికి అన్ని నిజాలు చెప్పాలని బాత్రూమ్ నుంచి తప్పించుకుని వస్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికి ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది కూడా చూడొద్దని ఆ తండ్రి కొడుకుని డైవర్ట్ చేస్తున్నాడు. అప్పుడు సించాన్ వెనక నుంచి ఏంటి శబ్దం అని తిరగడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఏదో పొరపాటుగా స్విమ్మింగ్ పూల్ లో పడినట్లు ఆ తండ్రి కొడుకును తోసేసి తను కూడా స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు. ఆ గ్యాప్ లో అన్నను తీసుకుని వెళ్లిపోయారు. ఆ టైంలో అన్నను హీరో చూడలేదు. ఇప్పుడు హీరో తండ్రితో ఏమంటున్నాడంటే నాన్న నేను చదువుపై దృష్టి పెడతాను, మీరు చెప్పినట్లుగా ఆ యూనివర్సిటీలోనే చదువుతా అని అన్నాడు. కొడుకు అలా చెప్తుంటే తండ్రికి చాలా గొప్పగా అనిపిస్తోంది. ఇంకోవైపు పెద్దోడున్నాడు కదా, అతడు జిమ్ లో బాగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. నాన్న చెప్పినట్లుగా బాడీని పెంచి అతని దగ్గరికి వెళ్లి నిలబడతా అనుకుంటున్నాడు. ఇంకోవైపు హీరో యూనివర్సిటీలో చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని చెప్పినప్పటికీ అతని పరిసరాల్లో జరిగేదంతా కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఎవరో ఇతన్ని గుర్రుగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. తనను వాచ్ చేస్తున్నారని సందేహం కూడా కలిగింది. ఇప్పుడు హైయర్ స్టడీస్ ముగించాడు. వీళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి మార్కులు వచ్చాయి. ఇక అంతా చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. యూనివర్సిటీకి వెళ్ళాడు. ఎగ్జామ్ రాస్తున్నాడు.
ఆలోచించి ఆలోచించి రాస్తున్నాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చారు, కానీ ఇతడు మాత్రం కనిపించట్లేదు. అమ్మా నాన్న బెదిరిపోయి వాచ్మెన్ అడిగారు. అందరూ వెళ్లిపోయారు, ఎవరూ లోపల లేరు అని వాళ్ళు చెప్పారు. ఒకవేళ ఇంటికి వెళ్ళాడేమో, మనం గమనించలేదేమో అనుకున్నారు. బేస్మెంట్ కు వెళ్లి చూస్తే అతని నోటిని ప్లాస్టర్ తో కవర్ చేసిన ఫోటో ఒకటి ఉంది. అది చూసి తల్లి తల్లడిల్లిపోతోంది. చిన్న ఓనర్ ను అంతా బాగానే గమనిస్తున్నాం, కానీ అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని భయపడిపోతున్నారు. ఆ ఫోటోను చూస్తే లైట్ హౌస్ పక్కన ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడికి వెళ్తే మనకు ఏదైనా క్లూ దొరుకుతుందేమో. కిడ్నాపర్లు అడిగితే ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి సిద్ధం అని జాక్ అన్నాడు. ఇక అందరూ ఆ ఇంటి నుంచి బయలుదేరి బయటకు వెళ్తున్నారు. అప్పుడు ఆ ఇంటి టాప్ యాంగిల్ నుంచి ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తోంది. అది ఎవర్రా అని చూస్తే షించానే. ఏంట్రా మా ఇంట్లో ఇంతమంది ఉన్నారా, ఇంతమంది నన్ను గమనిస్తున్నారా అనుకుంటున్నాడు. యాక్చువల్ గా ఇక్కడ జరిగేదంతా కూడా అతనికి తెలిసిపోయింది. ఆ రోజు స్విమ్మింగ్ పూల్ లో వాళ్ళ నాన్నతో పాటు పొరపాటున పడినప్పుడు కింద ఫ్లోర్ పై చూస్తే ఒక చిత్రం ఉంటుంది. అది పావురం లాగా ఉంటుంది. అది చూడగానే చిన్నతనంలోని విషయం అతనికి గుర్తుకు వచ్చింది. చిన్న వయసులో ఇలాంటి డ్రాయింగ్ ఉన్న స్విమ్మింగ్ పూల్ లోనే అతడు స్నానం చేశాడు. ఈ చిత్రాన్ని చూడగానే చిన్న వయసులో జరిగిందంతా కొంచెం కొంచెంగా అతనికి గుర్తుకొచ్చింది. ఆ తర్వాత చుట్టూ జరిగేదంతా నోట్ చేసుకున్నాడు. ఆ రోజు సడన్ గా బెడ్రూమ్ లోంచి వాళ్ళ అమ్మ వచ్చింది. డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంది, విలువైన జ్యువెలరీ కూడా వేసుకుని ఉంది. అప్పుడు డౌట్ తో ఇంటి అల్మారాను చెక్ చేశాడు. ఆ అల్మారాను ఓపెన్ చేస్తే లిఫ్ట్ కనిపించింది. అంతే, అతడు ఆశ్చర్యపోయాడు. మా కుటుంబ సభ్యులు ఏదో దాస్తున్నారు, ఇక్కడ జరిగేదంతా డ్రామానా అనుకున్నాడు. అందువల్లే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు కదా, మధ్యలోనే ఇంటికి వచ్చాడు. మొదట లైట్ హౌస్ దగ్గరికి వెళ్లి కావాలనే ఫోటో తీసుకున్నాడు. ఇక ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఇంట్లో ఏం జరుగుతుందా అని టాప్ పై నిలబడి బైనాక్యులర్ తో చూశాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇతన్ని గమనించకుండా లైట్ హౌస్ దగ్గరే అతడు ఉండి ఉంటాడని వేగంగా వెళ్తున్నారు. వాళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత బేస్మెంట్ కు వచ్చాడు. అక్కడికి రాగానే సీన్ అంతా అతనికి అర్థమైంది. ఇతడు ఎవరెవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఇతని లైఫ్ లో ఏం జరగాలో మొత్తం నిర్ణయించబడిందని తెలుసుకున్నాడు. ఇదంతా చూడగానే అతనికి చాలా బాధేసింది. చిన్నప్పటి నుంచే నేను జీవించిన జీవితం అంతా కూడా కృత్రిమమైందా అనుకుంటున్నాడు. నా జీవితంలో జరిగిందంతా కూడా నిజం కాదా అని చాలా ఫీల్ అయ్యాడు. యాక్చువల్ గా ఏం జరుగుతోంది, ఎందుకోసం నన్ను ఇలా పరీక్షించారు అనేది అతనికి ఏమీ తెలియట్లేదు. అక్కడ మొత్తం చెక్ చేస్తుంటే అతడు ఇన్నాళ్ళు నివసించిన ఇంట్లో ప్రతి మూలకు సీసీటీవీ కెమెరాలు పెట్టి తనను వాచ్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇతడు ఇన్నాళ్లుగా చూసిన వాళ్ళంతా కూడా సెటప్ చేసిన వ్యక్తులు. ఇతన్ని వాచ్ చేసిన వారు, పుస్తకాలు చదవమని చెప్పిన వాళ్ళు, మార్కెట్ లో కాయగూరలు అమ్మిన వాళ్ళు కూడా సెటప్ చేసిన వారే. ఇదంతా అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆ తర్వాత ఇంకో విషయం అతన్ని ఆశ్చర్యంతో పాటు చాలా బాధించేలా చేసింది. ఈ టీం ను లీడ్ చేసేది వేరెవరో కాదు, అమ్మమ్మ. అది తెలిసిన తర్వాత ఇతడు ఏడుపును కంట్రోల్ చేయలేకపోయాడు. అమ్మమ్మ అమ్మమ్మ అని ఆమెను తన ప్రపంచంగా అనుకున్నాడు. ఆమె కూడా వీళ్ళు పంపించిన మనిషేనా అనుకున్నాడు. అప్పుడే ఆ అమ్మమ్మ వచ్చింది. షించాన్, నన్ను క్షమించరా, నీకు ఎలా సర్ది చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, నన్ను క్షమించరా అంటోంది. అప్పుడు అతడు, ఓ నన్ను పరీక్షించే వారికి గ్రూప్ లీడర్ నువ్వే కదా అన్నాడు. ఇన్నాళ్ళు ఇదంతా తెలియకుండా అమ్మమ్మ అని పిలిచానే అని అనుకుంటున్నాడు. అతడు అలా మాట్లాడుతుంటే ఆమె ఏడుపును ఆపుకోలేకపోతోంది. గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఇప్పుడు బయటకు వెళ్లిన టీం మొత్తం లోపలికి వచ్చింది. ఇతడు ఈ చోటును చూశాడని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ తల్లి బాగా ఏడుస్తోంది. ఇన్నాళ్ళు నా కొడుకు దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాం, ఇది చెప్పకుండానే వాడికి తెలిసిపోయింది. ఇది ఎలా చెప్పి అతన్ని నమ్మించాలి అని ఆమె స్తంభించింది. అప్పుడు నాన్న మాత్రం నవ్వుకుంటూ అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. రే, ఆల్రెడీ నీకు తెలిసిపోయిందా, నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చెప్పాలని అనుకున్నాం. నువ్వు అనుకున్నట్లు మనమేమి పేదలం కాదు, చాలా ధనవంతులం. చూసావు కదా, యాక్చువల్ గా ఇదే నీ జీవితం. మనం కోటీశ్వరులం అని తెలిస్తే నీ జీవితం వేరే ట్రాక్ లో వెళ్తుందేమోనని భయపడి నిన్ను చిన్న వయసు నుంచి చాలా జాగ్రత్తగా పెంచుతున్నామని తండ్రి అన్నాడు. అప్పుడు అతడు ఒక ప్రశ్న వేశాడు. నిజంగానే మీరు నా అమ్మా నాన్నలేనా అన్నాడు. నేను అమ్మమ్మ అనుకున్న వ్యక్తి కూడా ఇక్కడ పనిచేసేటామే అని తెలిసింది. మరి మీ పరిస్థితి ఏంటి అని అన్నాడు. అప్పుడు అమ్మ ఏడ్చుకుంటూ వచ్చి అతన్ని హత్తుకుంది. రే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీ నాన్న నువ్వు బాగుండాలని చెప్పి నీకు మంచి జీవితం అలవడాలని ఇలా చేశాడు. అతడు నీ మంచి కోసమే చేశారా అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ అతడు మాత్రం శోకంగా నన్ను ఒక ఫేక్ జీవితం గడిపే
ఇలా చేశారే, ఇది ఒక జీవితమేనా అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నాన్న అతనిపై అరుస్తున్నాడు. నీకోసమే కదరా ఇదంతా చేశాం, అర్థం చేసుకోరా, మనకున్న ఆస్తిని నువ్వే కాపాడాలి. ఈ ఆస్తిని కాపాడాలంటే నువ్వు బాధ్యతగా ఉండాలి. నీకంటూ ఒక అన్న ఉన్నాడు, వాడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. అందువల్లే చిన్న వయసు నుంచే నిన్ను జాగ్రత్తగా పెంచుతున్నామని అన్నాడు. అతడు ఏమీ మాట్లాడకుండా నన్ను వదిలిపెడితే చాలరా అన్నట్లు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మ వెళ్లి చేయి పట్టుకుంది. అప్పుడు అతడు నాకు అంతా తెలిసిపోయింది, ఇప్పుడైనా నాకు నచ్చిన జీవితాన్ని గడుపుతా అంటున్నాడు. దయచేసి నన్ను వదిలేయండి అనగానే వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ చేయిని వదిలింది. ఇక నెమ్మదిగా వచ్చి షట్టర్ ను ఓపెన్ చేశాడు. అక్కడ చూస్తే పిల్లలంతా జాలీగా నీళ్లు పోసుకుంటూ ఆడుతున్నారు. ఆ పిల్లల్ని చూడగానే ఇతడు జైలు జీవితం నుంచి స్వతంత్రంగా బయటకు వచ్చినట్లు అనిపించింది. ఆ నీటిలోకి దిగి అతడు కూడా ఆడుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ మన స్వార్థం కోసం వాడి జీవితాన్ని ఇలా చేశామే అని అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే అన్న ఫ్రెండ్ తో పాటు బస్సులో వెళ్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎవరెస్ట్ ఉచ్చ స్థితికి వెళ్లారు. వాళ్ళ నాన్న ఇతన్ని ఏమనుకున్నాడు, దేనికి పనికిరాడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు సాధించాడు కదా, నేను సాధించా అని అరిచాడు. అతడు ఏదో ఒకటి సాధించడం కోసమే ఇన్నాళ్ళు జిమ్ కు వెళ్లి శరీరాన్ని దృఢంగా చేసుకున్నాడు. డాడీ నేను కూడా సాధించగలను అని ఎవరెస్ట్ శిఖరంపై ఉండి అరుస్తున్నాడు. ఇంకోవైపు షించాన్ తను అనుకున్నట్లుగా రన్నింగ్ అథ్లెట్ అయ్యాడు. అతడు ఒక మ్యారథాన్ కూడా వెళ్ళాడు. ఇతడు రన్నింగ్ చేస్తుంటే ఒకవైపు అన్న అతని ఫ్రెండ్ కలిసి ఇతన్ని చీరప్ చేస్తున్నారు. రే తమ్ముడు పరిగెత్తరా పరిగెత్తరా, ఫస్ట్ రారా అని అరుస్తూనే ఉన్నారు. ఇంకోవైపు ఈ మారథాన్ ను అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉండి చూస్తున్నారు. అదిగో చూడు నా కొడుకు వస్తున్నాడు అని తండ్రి అంటున్నాడు. అమ్మ చాలా తీక్షణంగా చూస్తోంది. అప్పుడు రన్నింగ్ చేస్తూనే పక్కన పడి ఉన్న వాటర్ క్యాన్లను ఏరుతున్నాడు. ఇదంతా టీవీలో చూసి వాళ్ళ నాన్న తల కొట్టుకుంటున్నాడు. వీడేంట్రా రన్నింగ్ చేయకుండా పక్కన పడిన బాటిల్స్ ను ఏరుకుంటున్నాడు అనుకుంటున్నాడు. అప్పుడు ఆ తల్లి అవునవును దీనంతటికీ కారణం మీరే కదా, చిన్న వయసులో అలవాటైంది. ఆ క్యాన్లను చూడగానే ఏరుకోవాలనిపించింది వాడికి. ఇకపై నా కొడుకు జీవితంలో మీరు తలదూర్చకూడదు, వాడి పాటున వాడు రాజాలాగా బతకనివ్వండి అంటోంది. హ్యాపీ ఎండింగ్ తో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, మిమ్మల్ని మోటివేట్ చేసిందా లేదా, ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.